హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి అలా రిటర్న్ అవుతూ ఉంటే ఒక పంతులు గారిని కొంతమంది రౌడీలు కొట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు. నువ్వు తీసుకున్న అప్పు తీర్చకుండా ఇలా నాటకాలు వేస్తావా అని ఆయనపై చేసుకుంటుంటే చామంతి అదంతా చూసి తట్టుకోలేక గట్టిగా ఫిక్స్ అయ్యి తిరగబడుతుందన్నమాట. ఇంకా అలా పెద్ద పెద్ద రౌడీలనే కొడుతుంది చామంతి. కొట్టి, ఇదిగోండి ఆయన అప్పు తీర్చడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటుంది. అయ్యో అదేంటమ్మా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ఆదుకున్నారు, మరి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని ఆదుకోవాలి కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని నేను తిరిగి ఇచ్చేయాలి కదమ్మా. చూడండి బాబు, నాకు నాకు ఒక నెల రోజులు సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా సర్దుతాను అని అంటారా పంతులు. చూడు, నువ్వు చెప్తున్నావు, అయినా ఒక ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను, ఇంకొక నెల రోజుల్లో డబ్బులు ఇవ్వలేదో మా బాయ్ వస్తాడు, అప్పుడేం జరుగుతుందో తెలుసా, గుర్తుపెట్టుకో అని ఇంక వాళ్ళు అక్కడి వెళ్ళిపోతూ, రే ఆ అమ్మాయిని వదిలిపెట్టకూడదురా, తను బాగా ఎక్కువ చేస్తుంది అని చామంతి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చామంతి ఆ పెద్దాయనతో, చూడండి పంతులు గారు, మీరేమీ కంగారు పడకండి, ఎక్కువగా ఆలోచించకండి, దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆ నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి ఇంకా అలా చామంతికైతే భరోసా ఇస్తుంది చామంతి ఆ పంతులు గారికి. ఇది ఇలా ఉండగా చామంతి ఇంటికి రీచ్ అవుతుంది. రమాదేవి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే నిషా ఇంటికి వస్తుంది. ఆంటీ, ఏంటి త్వరగా పిలిపించారు అనేసరికి, ఏం లేదు, మీది 11 డేస్ కంప్లీట్ అవుతుందా అని అంటారు. ఆంటీ, ఎల్లుండితో అయిపోతుంది అని అంటారు కదా, కాబట్టి త్వరగా త్వరగా పెళ్లి ముహూర్తాలు త్వరగా పెట్టించాలి, లేకపోతే ఇక్కడ జరిగే దారుణాలు చూడలేకపోతున్నాం అని ఇంకా అలా చామంతి వైపు చూస్తూ అంటుంది రమాదేవి. కరెక్ట్గా అదే టైంకి చామంతి, స్వామి పెళ్లి ముహూర్తాలు అంటున్నారు, కానీ నాకు ప్రేమ్ బాబుకి పెళ్ళైపోయింది, ఈ పెళ్ళిని ఎలా ఆపాలి, నిషామ్మతో పెళ్ళిని నేను ఎలా ఆపి తీరాలి అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చామంతి. అదే టైంకి కరెక్ట్గా ప్రేమ్ కూడా దేవుడి గదిలోకి వెళ్తారు. వెళ్ళి బొట్టు పెట్టుకొని, స్వామి నేను కోరుకునేది ఒకటే, నచ్చాం నాకు కావాలి, కానీ నచ్చాం మాత్రం నన్ను ఎందుకు ఎందుకు ఇంత లెక్క చేయటం లేదు, తను తాళని తీసేసి వెళ్ళిపోయింది, అలా జరగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట ప్రేమ్. కరెక్ట్గా అదే టైంకి ప్రేమ్ అలా రావడం, చామంతి ఇలా రావడంతో ప్రేమ్ నుదుటిన ఉన్న కుంకుమ అనేది చామంతికి కరెక్ట్గా ఇంకెక్కడైతే పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారో అక్కడ పెడుతుంది. ఒక్కసారిగా చామంతి అలా షాక్ అయి ఉండిపోతుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే చామంతిపై అరుస్తుంది రమాదేవి. హే చామంతి అని అనేసరికి ఒక్కసారిగా పైకి లేస్తుంది చామంతి. అమ్మగారు అని అంటుంది. ఎంత ధైర్యమే నీకు, నా నా కొడుకుని మళ్ళీ వల్లో వేసుకోవాలనుకుంటున్నావే అని చెప్పి చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట పవన్ చామంతి. అమ్మగారు, నేనేమీ అలా అనుకోవట్లేదు అమ్మగారు అని అంటుంది. మరి ఎలా అనుకున్నావే, ఎలా అనుకున్నావు, చూడు, అయినా నీ పాపిట్లో ఆ సింధూరం ఉండడం ఏంటి అని అడిగేసరికి ఒక్కసారిగా చామంతి కూడా షాక్ అయిపోతుంది. తీసేయి మర్యాదగా, అది చెరిపేయి అనేసరికి వద్దమ్మ గారు అని అనేసరికి, ఏంటి వద్దా, ఎందుకొద్దు, ఓ ఇలా అయినా మీ ఇద్దరికి పెళ్ళైపోద్ది అనుకుంటున్నావా. పాపం ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు, చామంతి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటే చెప్తున్నాను కదా, నీ చేత్తో చెరిపాయి అనేలోపు కరెక్ట్గా అప్పుడే పాపం చామంతి, దేవుడా ఈ పరిస్థితి నుండి నన్ను గట్టెక్కించు స్వామి అని చెయ్యి అలా పెట్టుకునేలోపు, అమ్మా అని పంతులు గారు రమాదేవి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకా పంతులు గారిని చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. వెంటనే అలా పంతులు గారు వస్తారు. అమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. కులగురువు గారు, మీరిలా వచ్చారేంటి, రండి రండి అని ఇంక లోపలికి తీసుకువెళ్తుంది. ఏయ్ చామంతి, ఏంటే ఇంకా చూస్తున్నావు, వెళ్ళి కాఫీ తీసుకురా అనేసరికి ఇంకా అలా చామంతి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. ఇంకా అప్పుడే కరెక్ట్గా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. నా నుదుటిన కుంకుమని తీయకూడదు అనుకున్నాను, కానీ
దేవుడు ఈ రూపంలో తీయకుండా ఉంచారు. పంతులు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు నా వైపు నుండి వాళ్ళ టాపిక్ మరలుతుంది. దేవుడా నువ్వు ఉన్నావు స్వామి అని పాపం మనస్ఫూర్తిగా అలా ఇంకా కోరుకుంటుందన్నమాట చామంతి. అప్పుడే కరెక్ట్గా పంతులు గారు రమాదేవితో, అమ్మ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వచ్చాను. అది ఏంటి అంటే మీ చిన్నబ్బాయి ప్రేమ్ బాబు అనేసరికి, పంతులు గారు ప్రేమ్కి ఇదిగో ఈ నిషాతోనే పెళ్ళి ఫిక్స్ చేయాలనుకుంటున్నామండి. కాకపోతే వీళ్ళకి 11 రోజులైంది, అందుకే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం అని అంటారు. ఏమిటి, బాబుకి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఆల్రెడీ బాబుకి పెళ్ళి అయిపోయిందని అతని జాతకంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? వాడికి పెళ్ళి అవ్వడం ఏంటి? వాడికి పెళ్ళి అవ్వలేదు అని అంటుంది రమాదేవి. లేదమ్మా, పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయని జాతకం చూద్దామంటే బాబుకి ఆల్రెడీ పెళ్ళైపోయినట్టు ఈ జాతకంలో తెలుస్తుంది. కాబట్టి బాబు సత్యనారాయణ వ్రతాన్ని చేపిన తర్వాత చిన్న కోడలిగా తను రాజకుటుంబానికి చేయాల్సిన కొన్ని పనులున్నాయి, అవి చేపిస్తుందని చెప్పామనేసరికి ఒక్కసారిగా రమాదేవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. రేయ్ ప్రేమ్, నాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అంటారు. లేదమ్మా, నేను ఎలాంటి పెళ్ళి చేసుకోలేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడనమాట ప్రేమ్. ఇంకా అప్పుడే చామంతి ఏమో అలా భయపడుతూ వణికిపోతూ చూస్తూ ఉంటుంది. పంతులు గారు మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడినట్టున్నారు. మా ప్రేమ్కి పెళ్ళి జరగలేదు, ఇప్పుడు పెళ్ళి జరగాలి. అది మాత్రమే కాదు, ఇప్పుడే వాళ్ళిద్దరూ జాతకాలు కూడా మీకు ఇస్తాను అని నిషాది అలాగే ప్రేమ్ జాతకం అయితే ఇస్తారు. ఇంక చూస్తారన్నమాట పంతులు గారు. చూసి, లేదమ్మా వీళ్ళ జాతకం సరి తూగటం లేదు అని అంటారు. ఇంక వెంటనే, లేదు వీళ్ళని చూస్తుంటే నాకు ఏదో డౌట్గా ఉంది, అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ప్రేమ్ పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు, ఇటువైపు ఏమో ప్రేమ్కి పెళ్ళైపోయింది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ నిషా ఏమో ప్రేమ్కి భార్య అవ్వాలి అంటున్నారు. ఇదంతా కరెక్ట్ కాదే అని రోజా ఆలోచిస్తూ ఉంటే, అమ్మ వీళ్ళిద్దరి జాతకం సరితూగటం లేదు, ఈ అమ్మాయికి మీ అబ్బాయి రాసి పెట్టి లేడనుకుంటా అని అంటారు. పంతులు గారు మీరు కులగురువు గారని ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, అంతేకాని ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని అంటుంది నిషా. నేను ఎప్పుడూ లేనిది చెప్పలేదమ్మా, నేను ఉన్నది మాత్రమే చెప్తున్నాను అని ఇంక పంతులు గారైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏదో అయ్యింది పంతులకి, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. నిషా నువ్వేం కంగారు పడుతూ మీ డాడీకి చెప్పి ఇంకా మంచి పంతులు గారిని తీసుకురా, ఖచ్చితంగా పెళ్ళి జరగాల్సిందే అని డిసైడ్ అయిపోతుంది రమాదేవి. పాపం ప్రేమేమో అలా ఇంకా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా చామంతి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది. వచ్చి, చామంతి నాకు తెలియకుండా ఏదైనా జరిగిందా అని అడుగుతారు. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. అత్త ఏం మాట్లాడుతున్నావు అత్త, నీకు తెలియకుండా ఏం జరుగుతుంది అని అంటుంది. లేదు చామంతి, నువ్వు నా దగ్గర నిజం దాచిపెట్టాలని చూడొద్దు, నిజం చెప్పు, నువ్వు ప్రేమ్ బాబుకి నిజంగా భార్య అయ్యావు కదూ అని అంటారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది చామంతి. అత్త ఏం మాట్లాడుతున్నావు అత్త, అయినా నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని అంటుంది. చూడు చామంతి, నువ్వు అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించొద్దు, నాకు తెలుస్తుంది. కోడలిగా ఆ వటవృక్షం చుట్టూ తిరగడం నేను చూశాను. రోజమ్మ వచ్చి అడుగుతుంది అని నేను నిన్ను అడగడం మానేశాను. అది మాత్రమే కాదు, ఇవాళ మార్నింగే లేచి ఇంటి కోడలు చేయాల్సిన పూజని నువ్వు చేశావు. అయ్యగారికి నువ్వు చెప్పిన కారణం నాకు సమంజసం అనిపించలేదు. కాబట్టి నేను నిన్ను సూటిగా నేరుగా అడుగుతున్నాను, చెప్పు, నిజం చెప్పు, ప్రేమ్ బాబు కట్టిన తాళి ఇంకా నీ మెల్లో ఉందా? లేకపోయినా ప్రేమ్ బాబే నీ భర్తగా నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగేసరికి ఇంక వెంటనే అత్త అని హక్ చేసుకొని, అత్త ప్రేమ్ బాబుని నేను ప్రాణంగా ప్రేమించాలని నీకు తెలుసు కదత్తా. నేను అలాగే ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ విధి మా ఇద్దరిని ఇలా కలుపుతుందనుకోలేదు అని తాళి తీసి బయటికి చూపిస్తుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది చంద్రిక. అత్త ఇదిగో నేను పెళ్ళి చేసుకున్నాను, అది కూడా ప్రేమ్ బాబే
నా మెడలో 3 ముళ్ళు వేశాడు అని ఆ తాళి చూపించేసరికి ఇంకా అలా చంద్రిక చూస్తూ ఉంటుంది. మరి ఈ విషయాన్ని ఎందుకమ్మా ఇంట్లో చెప్పలేదు? ఈ విషయం కనీసం ప్రేమ్బాబుకైనా తెలుసానంటారు. లేదత్తా, తెలీదు. ఇప్పటికే రమాదేవి గారు చూసావా ఎంత గొడవ చేస్తున్నారో, అలాంటి తాళి కట్టించుకున్నంటే ఎంత గొడవ చేస్తారో, అందుకే ఈ విషయాన్ని నేను చెప్పలేదు అని అంటారు. ఇంక వెంటనే అలా చంద్రిక, లేదమ్మా, ఈ విషయం దాచిపెట్టాల్సిన విషయం కాదు, అందరికీ చెప్పాల్సిన విషయం అనేసరికి, లేదత్తా, ఇప్పుడే చెప్పొద్దు ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అత్తా అని ఇంకా చాలా బ్రతిమలాడుతుంది చామంతి. చూడత్తా, ఎప్పుడు ఏది జరగాలని రాసి పెట్టుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. ప్రేమ్బాబుకి కూడా తను నా భర్త అనే ఫీలింగ్ కలుగుతుంది అని అనేసరికి ఇంకా అలా ప్రేమ్ అయితే అప్పుడే అక్కడికి వస్తాడు. ఇంక వెంటనే చామంతి లోపలున్న తాళిని దాచేసుకుంటుంది. చంద్రిక అలా చూస్తూ ఉంటే, చందు ఏమైంది, ఏం మాట్లాడుకుంటున్నారు అనేసరికి, అబ్బే అలాంటిదేమీ లేదు ప్రేమ్బాబు అని అక్కడి నుండి చంద్రిక అయితే వెళ్ళిపోతుంది. చామ్, నాకు నాకు చాలా బాధగా ఉంది చామ్ అని అంటారు. ఎందుకు బాబు, ఏమైంది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కదా అనేసరికి ఒక్కసారిగా ప్రేమ అలా చామంతి వైపు చూస్తూ ఉంటారు. అంటే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటకుండా ఆ నిషాని పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయిపోయావా చామ్ అని అడుగుతారు. బాబు, ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే కదా బాబు జరుగుతుంది అని చామంతి అలా వెళ్ళబోతుంటే ఇంక వెంటనే చామంతి చేపట్టుకుంటారు ప్రేమ్. చామంతి అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అలా ప్రేమ్ చామంతి వైపు చూస్తూ చామంతి చెయ్యిని తన గుండెలపై పెట్టుకుంటాడు. పెట్టుకొని, ఇప్పుడు ఇప్పుడు చెప్పు చామ్, నిజంగా నీకు నేనంటే ఇష్టం లేదా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా భార్యవు కాదు అనే ఆలోచనే నా మనసులోకి వస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను చామ్. అలాంటిది ఆ ఫీలింగ్ నీకు కలగట్లేదా? నేను నీ మెల్లో ఏం చేశానో తెలుసా? 3 ముళ్ళు వేశాను చామ్. కానీ నువ్వే తాళిని తీసేసి మరీ ఇచ్చేశావు. అలాంటప్పుడు నాకు నాకు ఎంత బాధగా ఉంటుంది చామ్ అని అంటారు ప్రేమ్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే ఇంకా అలా, బాబు, నేను నేను మీరు కట్టిన తాళిని తీసేశానని మీరు అనుకుంటున్నారా అని అంటుంది. అవును, నువ్వు తీసేసావు కదా అనేసరికి, లేదు బాబు, నేను తీయలేదు, ఇదిగో తాళి ఇలాగే ఉంది అని ఆ తాళిని చూపిస్తుంది. తాళిని చూపించేసరికి ఒక్కసారిగా ప్రేమ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఇంకా ఎంతో హ్యాపీగా ప్రేమ్ అలా ఇంకా చామంతిని హక్ చేసుకుంటాడు. హక్ చేసుకొని, నిజంగా నేను చాలా తప్పు చేశాను చామ్, నేను అపార్థం చేసుకున్నాను, చాలా తప్పు చేశాను అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. వెంటనే ప్రేమ్ ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ఇంకా మన ప్రేమని, మన పెళ్ళిని ఎవ్వరు ఆపలేరు చామ్, ఎవ్వరు ఆపలేరు అని ప్రేమ్ చామంతికి మాటిస్తాడు. కానీ బాబు అనంటుంది, వద్దు చామ్, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు నువ్వు ఇంపార్టెంట్, నీతో నేను కలిసి ఉండడం ఇంపార్టెంట్. మనిద్దరం ఒకరికొకరు ఇంతలా చేసిన తర్వాత కూడా ఎందుకని ఇంకా దాచిపెట్టుకోవడం అని ప్రేమ్ అలా ఇంకా హ్యాపీగా చెప్తూ ఉంటారు చామంతితో. చామంతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రేమ్ వైపు చూస్తూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.